పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతికి ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 50 మంది తెలుగుదేశం కార్యకర్తలు రక్తదానం చేసి అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఎలా చూడండి అందరూ కనపడతారు. రెండో ప్యాకెట్ అది కూడా లాగొచ్చు, ఇబ్బంది లేదు. ఎంకమైనా కదా కొంచెం కొంచెం దూరంగా వెళ్ళి వెళ్ళిపోయారు కానీ మేము కూడా సెట్ అవుతాం. సార్ పక్కనుండి నర్సాపురం నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు నాయకర్ గారికి, అలాగే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారాయుడు గారికి, యువజన కూటమి నాయకులకు, తెలుగుదేశం పార్టీ, జనసేన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో ఇక్కడ కూటమి తరఫున అందరం కూడా ఇవాళ బ్లడ్ బ్యాంకు మరియు ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఎంతో ఆనందంగా పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ఆయన రాజకీయ రంగంలోని, సినీ రంగంలోని కూడా గొప్ప అద్భుతమైన చరిత్ర సృష్టించి ఆయన ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి. ఆయనకి వేళ ఇంత మంచి అవకాశం మాకు ఈ రోజున ఆయనకి మేము ఏర్పాటు చేసుకుని ఆయనకి ఈ రోజున మేమందరం కూడా వర్ధంతి పాల్గొనే అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా పేరు పేరున నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన నర్సాపురం నియోజకవర్గంలో, నర్సాపురం పట్టణంలో మరి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పుత్తూరు రామరాజు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమానికి చేసినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సుబ్బారాయుడు గారికి, ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కూడా, మహిళలు ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి ఆయన 29 సంవత్సరాల కింద చనిపోవడం, ఆయన చనిపోయినా సరే ఆయన మనకి దగ్గర లేకపోయినా భౌతికంగా మనందరిలో కూడా ఎన్నో ఆశయాలు ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆ రోజున ఏదైతే ఆర్థికంగా వెనకబడిన వర్గాలు కానీ, ఆర్థికంగా వెనకబడిన వారికి రాజకీయ పరంగా చైతన్యం తీసుకురావడం కానీ, వెనకబడిన సామాజిక వర్గాలకి
అదేవిధంగా పేదవాడికి కూడా ప్రత్యేకంగా మరి ఆ రోజుల్లో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఉండి మరి పేదవాడికి మరి ₹2 బియ్యం పథకాన్ని, అదేవిధంగా పేదవాడికి కూడా సొంత ఇల్లు కల కూడా మరి నెరవేర్చిన ఆయన మరి గనుడు, మరి మహనీయుడు మరి రామారావు గారు. మరి ఆయన వర్ధంతి సందర్భంగా ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి తెలుగు రాష్ట్రాలు కానీ, ఆంధ్ర రాష్ట్రం కానీ మరి అన్ని చోట్ల కూడా ఈ రోజున వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. అలాంటి మహోన్నత వ్యక్తి మరి ఆత్మశాంతి చేకూరించేందుకు నివాళులు అర్పిస్తూ మరి ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆశయాలు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఇవాళ రాజకీయంగా కూడా మరి ఏంటంటే వెనకబడిన వర్గాల నుంచి కూడా ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి మహనీయుడు. ఇవాళ సామాన్య ప్రజలు ఇవాళ ఎలక్షన్స్ కి వెళ్ళాలంటే కోట్లాది రూపాయలతో సంబంధించి అలాంటిది మహోన్నత వ్యక్తి వల్ల చిన్న స్థాయి వర్గాలు కూడా ఇవాళ ఒక చట్టసభలకు వెళ్లే విధంగా మరి ఆయన తీసుకురావడం కూడా గణనీయం. కాబట్టి మరి అలాంటి మహోన్నత వ్యక్తి యొక్క మరి వర్ధంతి రోజున ఆయనకి నివాళులు అర్పిస్తూ మరి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.